ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్తీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. కొద్దిగా పాలను పక్కన పెట్టుకుందాం. ఇది బాయిల్ అవుతుండగా ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా కప్లో వేసుకుందాం. కొద్దిగా పాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలు వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ పాలను మరిగించుకోవాలి. ఇది బాగా మరుగుతుంది కదా, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ని, అది ఇందులో వేసేసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. థిక్గా అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత అండి ఇక్కడ నేను ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇది అని ఏం లేదు, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ యాపిల్ వేసాను, సెకండ్ పొమగ్రనేట్ వేసుకోవాలి. గ్రేప్స్ వేస్తున్నాను, అలానే బనానా కూడా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకోవాలి. ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. ఇక్కడ నేను బాదం, కిస్మిస్ వేసాను, అలానే డేట్స్ కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన కొద్దిగా పొమగ్రనేట్తో గార్నిష్ చేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. హెల్త్ కూడా చాలా మంచిది, మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.